Hi guys, welcome to a fun conversation with me and my EP Ramesh Garu with our entire gang of Kamti Kurallu. Hi. Hello, namaste. And my director Vamshi Garu. మీరు కూడా కమిటీ కుర్రాలో కలిసిపోయారు సార్, అందుకని కొరోనే కదండి. ఇది వేయొద్దు, కట్ చేసేయండి. ఓకే బాయ్స్, మిమ్మల్ని అందరినీ తీసుకుని కోడి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్టు మొత్తం దగ్గరికి మన ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మన సినిమాకి బడ్జెట్ ఎలా పెడదాం అనుకున్నారు, మనల్ని హీరోలు అంటే నమ్మారా లేదా, ఒక్కొక్కరు అందరిని అడిగేస్తే మీరు అనుకుంటున్నారేమో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నామని. లేదు, వాళ్ళే ప్రొడక్షన్ మీద ఉన్న పగతోటో ప్రేమతోటో మమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మా ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎస్, నాయక చూస్తారండి, అడగండి రా. ఓకే ఓకే దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా, కమిటీ కుర్రాలనే కదా. దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక లైక్ ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా. బట్ ఎందుకో ఒక యూనిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యూనిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నిహారిక గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్, మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది ఇప్పటికే కదా. ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, అర్జెంట్గా వాకౌట్ చేశారు ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను, కానీ ఎవరికి నచ్చింది కాదు. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు. కాదు ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్లో ఆత్రం క్యారెక్టర్ని చూశాడు. కరెక్ట్, అది కరెక్ట్. ఇది సూపర్. ఇది నేను కూడా అదే చెప్తాను, వీళ్ళందరూ మైక్ అదే మోర్ ఇంపార్టెంట్. గాలి తీసేసుకున్నాడు. అదే మోర్ ఇంపార్టెంట్. మేము కూడా ఆ ఆడిషన్ చూసినప్పుడు ఫస్ట్ మాకు కూడా అక్కడ అందరూ ఆడిషన్ చూపించేటప్పుడు మాకు చూపించినప్పుడు అదే అనిపించింది. ఇప్పుడు ఆడిషన్ గొప్పగా ఇచ్చావు, నువ్వు ఏం చేసావు కాబట్టి నువ్వు ఏదైతే ఆడిషన్ చేస్తున్నావో ఆ ఆడిషన్ చూసామో మాకు ఖచ్చితంగా ఇది ఆత్రం క్యారెక్టర్ అనేది అనిపించింది. కాబట్టి ఈజీగా తనకు అందుకు అంత త్వరగా నచ్చడానికి కాదు. పర్ఫెక్ట్ ఆన్సర్ కదా, నిజమది సార్. సార్ ఇప్పుడు 11 మంది ఆడిషన్స్ చూసారు, ఓకే. బట్ వీళ్ళు కెమెరా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి, అంత పెద్ద సెటప్లో ఈ కొత్త మంది 11 మందిని పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా, లేకపోతే ఏంటి, ఎలా తీసుకున్నారు? అంటే నాకైతే వెరీ బిగినింగ్ నుంచి 11 మంది కొత్త వాళ్ళు ఈ కథ చేయడం చాలా డౌట్స్ ఉన్నాయి. విన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరందరూ ఆఫీస్కి వచ్చి మీతో పాటు చాలా టెస్ట్ షూట్, నేను కూడా అడిగా ఒకసారి ఒక టెస్ట్ షూట్ ఏదైనా చేద్దాం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 4-5 ఆర్టిస్ట్ ఒకరిని ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ నటిస్తున్నప్పుడు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. కానీ అందరూ కొత్త వాళ్ళు అయితే ఎవరికి కెమెరా యాంగిల్ తెలియదు. అది ఆడి మేము ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కూడా. ఎందుకంటే మన ఆఫీస్లో చేసినప్పుడు ఒకలాగా ఉండేది, స్పాట్లో వెళ్ళి చూసినప్పుడు ఒకరినొకరు ఓవర్లాప్ చేసేయాలి. ఇవన్నీ చాలాసార్లు జరిగి మీ డైరెక్టర్ గారు మొత్తం టోటల్గా సీరియస్ అయిపోయి ఏం చేయాలి. ఆయనకున్న టెన్షన్ ఏంటంటే ఆఫీసులో ఇంత బాగా చేశారు కదా, ఇక్కడ ఏంటి ఇన్ని టేకులు తీసేసుకున్నాను భయం ఉండేది. ఆయనకి అక్కడ ఫీలింగ్ ఏంటంటే మా వాళ్ళందరూ, నాకు చాలాసార్లు చెప్పాడు డైరెక్టర్, మన వాళ్ళందరూ జంప్స్ అనేది మన స్టేజ్ మీద చెప్పాడు కదా, జంప్స్ అన్నీ మా వాళ్ళందరూ సింగిల్ టేక్ ఆడుతుంటే అంతలా ప్రిపేర్ చేశారని అనుకున్నారు. నాకు అప్పుడు కూడా తెలుసు ఈయన ప్రిపేర్ చేసి అంటున్నారు. కానీ ఎప్పుడైతే కెమెరా, ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరాతో యాక్ట్ చేయడం వేరు, మనమేమో అన్ని చోట్ల మన కెమెరామెన్ రాజు గారు ఆల్రెడీ 3-4 యాంగిల్స్లో 3 ఎక్విప్మెంట్లు పెట్టి 3 కెమెరాలు పెట్టగానే ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఒక పక్కేమో స్టడీ క్యామ్, ఒక పక్కేమో జిమ్మి జిప్పు, ఒక పక్కేమో మామూలు కెమెరా, ఇన్ని కెమెరాలు పెడుతున్నారు. మీరు చేసుకొచ్చేయడం ఈజీ. ఆడే ఫస్ట్ డే మనం పైకి పెద్ద సెటప్ అది. ఆ సెటప్లో మీ డైరెక్టర్ చాలా టెన్షన్ పడి ఏంటంటే ఇంత బాగా చేసేవాళ్ళు ఏంటి మా వాళ్ళు ఇలా చేసేస్తారు అంటే ఆయన బాధ నెంబర్ ఆఫ్ టేకులు చేస్తున్నామని కాకుండా ఇంతకుముందు చాలా బాగా ప్రాక్టీస్ చేశాం కదా, ఈ సీన్ ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు అనుకున్నారు. అప్పుడు నేను పక్క మీద అయితే మీరు అవసరం ఎక్కువ టెన్షన్ పడకండి, ఇలాగే ఉంటుంది. దీన్ని కొంచెం ఈ కెమెరాకి అలవాటు పడే వరకు కొన్ని రోజులు పడుతుంది, 1-2 రోజుల్లో, తర్వాత అన్నీ సెట్ అవుతుంది. అలాగే మీరు ఆల్రెడీ చూశారు కదా. నిజమే, ఒక్కరోజు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు, తర్వాత ఆటోమేటిక్గా అలవాటు పడిపోయింది. ఎప్పుడు కెమెరా ఉంటుంది అని ఒక్కసారి తెలిస్తే బాగుంటుంది కదా.
సార్ ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి అండ్ దాని గురించి తెలుసుకోవాలని ఇప్పుడు అంటే వంశ నరేషన్ చేసేసాక కథకి ఎంత అయితే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన, బట్ ఒకడనుకోండి అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు, ప్రాపర్ ఎట్లయితే వంశం మనం 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ రిస్క్ అన్నారు కానీ బట్ మీకు తెలుస్తుంది బెటర్. నిజంగా చెప్పాలంటే నిజంగా అరే నేను ముందు అనుకున్నా 11 మంది కొత్త ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా లోపల షూటింగ్ లేదు. వేరే షూటింగ్కి అయినా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది ఒకటి అంటే మీరు కూడా అంటే మేము ఏదైతే మేము ఇచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. ఆ అమలాపురంలో కానీ ఆ మనం చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంఫర్టబిలిటీ లేదు. మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నిజంగా మేము ఏదైతే వెబ్ సిరీస్లో ఇచ్చామో అంత కంఫర్టబిలిటీ కూడా ఇవ్వలేదు. నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో సరిగ్గా రూములు దొరకట్లేదు, ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం, కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకోవడం, ఏదో ఒకటి అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం, వాళ్ళతో ఏదో మాట్లాడలేదు. అంత ఇక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా, కారులో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు. అక్కడ కనీసం చాలా దూరాలకి మనకి మేకప్ మ్యాన్ వెళ్ళడానికి కానీ ఏమైనా మన జనరేటర్ వెళ్ళడానికి కూడా ప్లేసులు అలాంటి చోట మనం మీ డైరెక్టర్ గారు ఎతికి అయ్యే లొకేషన్. నేను ఫస్ట్ టైం మీరు ఆయన లొకేషన్ అన్ని చూపించారు. ఫస్ట్ టైం లొకేషన్ చూసిన తర్వాత ఓకే సినిమాకి ఓకే, బట్ నాకు తెలిసి ఏంటంటే ఈ జనరల్గా డైరెక్టర్లు కెమెరామెన్ ఏంటంటే వాళ్ళ వరకే చూసుకుంటారు. వెనకాల మనం వెళ్ళినప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ కావాలి కదా, దీంతో చూసుకుంటాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ మ్యాన్ వెళ్ళండి, ఇక్కడికి వెళ్తుంటే అప్పుడు ఈయన ఆలోచించి మేకప్ మ్యాన్ కావాలి కదండి, మేకప్ మ్యాన్ కావాలని ఆర్టిస్ట్ ఎలా వస్తారండి, మీరేమో సాయి కుమార్ గారు కావాలి, లేదా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కావాలి. ఈయన ఇంతకుముందు మనం ఒక చర్చ్ ఒకటి చూసాం, మీకు ఎవరు మన లొకేషన్ మీరు చూడాలి, మీరు చర్చ్ చూశారు. మన సికింద్రాబాద్లో షూటింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది మన మేకప్ మ్యాన్. దరిదాపులో లేదు, మధ్యలో గోదావరి వెళ్తూ ఉంటుంది, గోదావరి కట్టిన అటు పక్క ఒక గట్టు మీద చర్చ్ ఉంది, చర్చ్ చాలా బాగుంటుందండి. మొత్తం ఇక్కడ చేస్తే అన్నీ కరెక్ట్గా బాగుంటాయి. ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వస్తారండి అంటే దగ్గరికి రావడం కారులో రావడం కూడా లేదు, ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి ఒక దిగి అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగి వస్తే ఆటోల మీద వస్తే అటు పక్కకి రావాలి. ఆమె నైట్ ఒక సీన్ పొద్దున్న 9 వరకు వేసేసుకున్నారు. కనీసం ఒక 2 బిట్లు కూడా అవ్వ మీరు వేసుకోవడానికి, ఎందుకంటే 3, 4 పైగా అన్నీ మనకు తెలుసు కదా, సినిమా ఉన్నది 60 సీన్ అయినా 150, 160 బిట్ సీన్లు ఉన్నాయి అంతే కదా. అందుకని అన్ని బిట్ సీన్లే. ఇన్ని బిట్ సీన్లలో ఎన్నిసార్లు డ్రెస్ చేయించాడు. పైగా అదే చర్చిలో ఈయన 6 or 7 డ్రెస్ చేయని చెప్పారు. మీకు పాపం ఎక్కువ విలియమ్స్కి, అందులో పాపం అమ్మాయి కూడా ఉంది, ఆ జ్యోతి కూడా ఉంది, వీళ్ళందరికీ డ్రెస్ చేంజ్లు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి అని ఇలాంటి కుదరదు. అంటే ఈయనకి కూడా లొకేషన్ బాగా నచ్చేసింది. చెప్పాం కొన్ని లొకేషన్ నచ్చినా కొన్ని ఫెసిలిటీ వైజ్ ప్రొడక్షన్ వైజ్ అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఇలాంటి. ఎందుకంటే ఆర్టిస్టులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ టైం కూడా కదా. పొద్దున్న సాయంకాలం మీరు పొద్దున్న 7 గంటలకు వచ్చి 8, 9 చేస్తే మళ్ళీ మార్నింగ్ రావాలంటే ఆ ఫెసిలిటీస్ లేకపోతే కూడా కష్టం. అందుకే అలా చాలా లొకేషన్ మేము వెళ్ళిన తర్వాత కొన్ని మారినాయి. ఆల్మోస్ట్ ఒక more than 50% నేను చాలా మార్చాను. ఇల్లులు కానీ అని అవన్నీ అంటే ఇవే అనమాట ప్రొడక్షన్కి ఏదైతే సార్ కొన్ని ఉండి అక్కడి నుంచి ఎక్కడైతే క్యాబ్ అక్కడి నుంచి కూడా మళ్ళీ క్యాబ్ వేసుకుని లొకేషన్కి వచ్చి ఇప్పటికే కొన్ని తప్పలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల మీరు కాస్ట్ కటింగ్ అనేది చూసుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు, అందరూ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవి కానీ. మీరు సింపుల్గా ఈ మాట అనొచ్చు, అవన్నీ ఎందుకు చొక్కలు లూజీ వేస్తే సరిపోద్ది కదా, మేసాలు తీస్తే సరిపోద్ది కదా అని అనొచ్చు. మీరు అది అనకుండా ఓకే మీ డైరెక్టర్ గారి ప్రకారం వెళ్ళారు, ఎందుకని దానికి యాక్సెప్ట్ చేశారు? అంటే ఫిట్నెస్ చేంజెస్ కానీ అది కానీ దాని మీద ఎక్స్ట్రా బర్డెన్ కూడా మీకు. అలాగే అందరూ మీ డైరెక్టర్ చెప్పారు కదా, నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దానికి ఎప్పుడు కాస్ట్ కట్ చేయను. అంటే మాకు ఇంకోటి ఉంటుంది, అంటే మీరు ఎలా అనుకుంటే డైరెక్టర్ కానీ వాళ్ళు అనుకుంటుంటే ఏ రోజు ఆ రోజు స్క్రీన్ మీదే చూస్తాయి. ఎప్పుడైనా సరే మన డిస్కషన్ ఏంటంటే ముందు రోజు మనం ప్రాపర్టీ రాసుకున్నప్పుడు ఏంటి, రేపొద్దున వర్క్ ఏంటి, దానికి ఏం కావాలని మాత్రమే ఉంటుంది. నేనైతే ఒక 50 రోజులు షూటింగ్ అయితే 50 రోజు గురించి కూడా ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను. ఇంపార్టెంట్ సీన్స్ ఏమున్నాయి, ఎక్కడ డబ్బులు మన మెయిన్ ట్రాన్స్ఫర్. అంటే మనం ముందు అనుకుందే 18 years ఆ 32 years ఏదో చేయాలో దాంట్లో ఎక్కువ కష్టం మీదే. ఈ 11 మందికి ఎలా నాకు ఫస్ట్ నుంచి ఛాలెంజ్ ఏంటంటే మనం ఇప్పుడు నవంబర్లో షూటింగ్ అనుకున్నాం, నవంబర్ నుంచి డిసెంబర్కి వెళ్ళాం. అది అనుకోకుండా మనకు ఒక రోజు తుఫాన్ వచ్చి మధ్యలో ఒక 10 రోజులు లేచిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నాకైనా టైం తగ్గిపోతుంది. నాకు అప్పుడు కూడా భయం, షూటింగ్ వస్తుంది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ వచ్చాము, మళ్ళీ అమలాపురం వెళ్ళాము, కొంత వేస్టేజ్ ఉంటుంది కానీ లాస్ ఉన్నా సరే టైం తగ్గిపోతుంది. మళ్ళీ జనవరిలో నాకేంటంటే ఎప్పుడు కూడా అమలాపురంలో
ఇది గోదావరి, మేము కూడా గోదావరి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చాం కాబట్టి మనకేంటి ఏ సీజన్ వరకు అక్కడ బాగుంటుందనే తెలుసు. మనం మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చి తర్వాత అక్కడ చేయలేం. ఎండలకు కానీ దానికి కానీ మనం అనుకున్న ఏదైతే ఫ్లేవర్ మనం ఫిబ్రవరిలో ఏ సీజన్లో మనం సినిమా స్టార్ట్ చేసామో ఆ ఫ్లేవర్ అక్కడ ఉండదు. నవంబర్ నుంచి మ్యాక్సిమం మార్చి వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే డిసెంబర్లో ఆ తుఫాన్ వచ్చిందో నేను భయపడ్డాను. మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ సరిపోకపోతే మనం అన్ని కేజీలు పెరగకపోతే కష్టం కదా. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు 10-15 కేజీలు తగ్గి మనకి 18 years లాగా ఎలా అయితే లుక్ కనపడ్డారో సేమ్ అదే కష్టం మీరు పెడుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు అంత సపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ ఆ 30 years అంటే వాళ్ళ ఫుడ్ కూడా ఎందుకు పాపం ఎప్పుడో 1 రోజు 2 రోజులు అక్కడ మిర్చిపడి దగ్గర కనపడ్డారు కానీ సార్ అందులో కూడా ఏంటంటే సార్ ఎవరు సార్ కల్ప్రిట్ ఎవరు? వంశన్న పిలిచాడు, అరే కనపడుతున్నారంటే మీరు అన్నాడు కానీ ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే నాకేంటంటే మా వాళ్ళు చాలా సిన్సియర్గా సాయంకాలం ఫ్రూట్స్ కట్ చేసి ఎవరు ఆ ఫ్రూట్స్ కంటే లేదు సార్ బాయ్స్కి మన కిషోర్ గారు ఇవి చెప్పాడు అన్నీ, అక్షయ్ అన్నాడు ఇవన్నీ బాయ్స్కి ఈవినింగ్ కాదని అన్నీ కట్ చేస్తాడు. చాలా ఇన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చి కట్ చేసి 11 మందికి అన్ని బాయ్స్కి ఇచ్చి పెట్టారు. సార్ మీకు కూడా పంపించాను, నాకేం డైట్ లేదు, నేను మామూలు భోజనం తినేస్తాను అని పంపించాను. నేను కరెక్ట్గా హోటల్కి వెళ్తుంటే అదే అంటే డైట్ మీరు కూడా చూసుకున్న ప్లేస్ బాగుంది. ఇటు పక్కేమో ఆ ఫ్రూట్స్ బండి ఉంది, ఈ పక్కనేమో మిర్చి బండి ఉంది, మధ్యలో బెంచ్ మీద కూర్చుని ఉన్నారు. సార్ ఇంతకీ ఎవరు సార్? మా డైరెక్టర్ గారు ఏమో రోజు తడుతూ అందరినీ కలిపి తిట్టేవారు. ఒకరు చేసిన తప్పు అందరినీ కలిపి తిట్టేవారు. ఇంతకీ ఎవరు మాకే తెలియదు. నిజానికి అందరం తిన్నాం సార్, కానీ మీకెవరు దొరికారు చెప్పండి సార్. చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ సార్. నేను కూడా చూసుకుంటే నేను కూడా ఎందుకంటే జనరల్గా నేను ఆ రూట్లోకి ఎప్పుడు రాను. నేను యాక్చువల్గా ఎందుకంటే మీరున్న హోటల్ వేరు, నేనున్న హోటల్ వేరు. నేను పెరిగి ఆ రోజు అనుకోకుండా ఎవరినో డ్రాప్ చేయడానికి మీ హోటల్ దగ్గరికి వచ్చాను. మీ హోటల్ దగ్గర దింపి నేను వెళ్తున్నప్పుడు మా పక్కన సార్ మన హీరోలు అన్నారు, మన హీరోలు ఇక్కడ ఎందుకు ఉంటారో అనుకుని చూస్తే అందరూ పాపం మిర్చి అదే అప్పటికే 10 రోజులు నేను పాపం 10-15 రోజులు అదే ఫ్రూట్ మనం ఇచ్చిన ఫ్రూట్ తింటున్నారు, తింటున్నారులే పర్లేదండి. అదే చెప్పారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు ఏమో మా వాళ్ళు వస్తాయి డైటింగ్ సార్ ఏం ఫుడ్ నిజంగా పాపం చేశారు రండి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ 11 మంది హీరోలు అన్నారు కదా సార్, అన్న తర్వాత 11 మంది ఆఫీస్కి వచ్చారు కదా, ఈ 11 మంది ఫేస్లు ఇవన్నీ చూసినాక మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది ఏంటి? అది నిజంగా మనస్ఫూర్తిగా ఏమనిపించింది? చాలా భయపడ్డాం. దాంట్లో మధ్యలో నియా గారిని మన డైరెక్టర్ గారు కలిపి ఒక ఇది రీల్ చేశారు, గుర్తుందా? అదే బిల్డింగ్ ఎవరో దండిపాలెం బ్యాచ్ అని ముందు అలాగే అనుకున్నాం. నాకు అర్థం కాలేదు అంత మందిని చూసాను, వీళ్ళు హీరోలు ఏం మాట్లాడుతున్నారు సార్. సర్లే ఏదో ఒకటి చూసింటాడు. తర్వాత బ్రిటిష్ ని చూసా, అయిపోయి ఉంటుంది. అప్పుడు ఫిక్స్ అయిపోయారు కదండి మేము అందరూ హీరోలు అని. బ్రిటిష్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? బ్రిటిష్ చూసిన తర్వాత ఇంకా భయం వేసింది. మనం రీచ్ అయ్యాం. అది ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఈ 11 మంది చూసినాక మేమేమి నౌన్ యాక్టర్స్ కాదు, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫై 11 మంది చేయగలరు అని? నిజంగా కూడా 11 మంది అంటే మేము సాటిస్ఫై అయింది కథే. బీబీ నుంచి కథ చెప్పినప్పుడు తన ముందే, ఎందుకంటే జెన్యున్గానే వంశీ చెప్పినప్పుడు తను ఫస్టే 11 మంది కొత్త కుర్రోళ్ళతో చేస్తా ఉన్నప్పుడు మేము కథ విన్నప్పుడు తన ముందు 11 కుర్రోళ్ళు కొత్త వాళ్ళు అని చెప్పి కథ చెప్పాడు. కానీ కథ వింటున్నంతసేపు నాకు నిహా ఏమన్నా నేనైతే ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఇలాగే అంటారు, వచ్చిన డైరెక్ట్లు ఇలాగే చెప్తారు, పని చేద్దాం, ఒక 5-6 కొత్త వాళ్ళకి వెళ్దాము, ఒక 4-5 నోన్ ఫేస్లకి వెళ్దాం అని ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళని ఒక 4-5 పెట్టుకుని మిగతా వాళ్ళని నేను కూడా విన్నప్పుడు ఏంటి 11 అంటే ఏదో హీరోలు అంటే ఎంత 11 హీరోలతో కథ ఎందుకు ఉంటుందిలే, ఏదో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలా అయ్యే ఉంటుంటాయి కాబట్టి ఒక 4 ఏదైతే మెయిన్గా అనిపిస్తుందో 4 మనం కొంచెం నోన్ ఫేస్లు వెళ్ళి మిగతా దాని వెనకాల సపోర్టింగ్ అలాగే వెళ్దామనే ఉద్దేశంతోనే విన్నాం. కానీ విన్న తర్వాత ఎక్కడ కూడా గ్రూపుల కింద తప్ప ఎవరు అలా కనిపించట్లేదు. ఇది ముందు క్యారెక్టర్ దీని నాకు బయట నుంచి వచ్చిన తర్వాత దీనికైనా మంచి క్యారెక్టర్స్ కలెక్ట్ చేసి వెనకాల ఇద్దరిని పెడదామంటే అలా ఎవరో కనిపి, ఎందుకంటే ఆ ముగ్గురు ఎవరిని పెట్టినా ఈ 2 క్యారెక్టర్లు ఏంటి వెనకాల 2 క్యారెక్టర్లు ఏంటి అనిపిస్తాయి. అలా కాదు సార్, ఫైనల్గా విన్న తర్వాత పోనీ అన్నీ కాదు, పోనీ శివ క్యారెక్టర్ ఉంది కదంటే శివ క్యారెక్టర్కి ఏమైనా కొత్త వాళ్ళకి వెళ్దామని అలా వెళ్తే ఒకటేంటంటే శివ అనేది ఒక హీరో సినిమాలో చూస్తారు. కమిటీ కుర్రోళ్ళ సినిమాలాగా అంటే ఇది 11 మంది కథలాగా ఉండదు, ఏదో ఒకటి కథ అనుకుంటారేమో ఒక పక్క డౌట్ కాదు. ఈయనేమో ఫిక్స్ అయినాడు, ఎవరైనా కొత్త వాళ్ళకి వెళ్దాం, ఎవరితో వెళ్దాం. తను కూడా అప్పుడు కాడు ఇంకో సినిమా ఏదో అప్పటికేదో చేస్తున్నాడు, అది ఇంకా రిలీజ్ అవ్వాలా సార్. లేదు సార్, అహింసలో ఆల్రెడీ ఒక అమ్మాయిని అలా కాదండి, పెళ్లివారి మంటి తర్వాత మీరు 4వ సీజన్లో చేసినట్టు కాదు, సినిమా
సార్ ఆయన సినిమాయే చేశారు సార్ ఆయన. అదే సార్, మీరు యూట్యూబ్ నుంచి ఎలాగైతే యూట్యూబ్ కింగ్ నుంచి మీరు ఎలాగైతే సిల్వర్ స్క్రీన్ వస్తున్నారో అలాగా వాళ్ళకు కూడా. సార్ మీరు ఫస్ట్ టైం కథ వింటారు కదా, అప్పుడు ఒక విజువల్స్ వస్తాయి. కథ విన్నప్పుడు మనకి తెలియకుండా ఒక విజువల్స్ ఊహించుకుంటాం కదా. ఇప్పుడు సినిమా చూసారు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఊహించుకున్న కథకి మ్యాచ్ అయిందా? మనం ఊహించుకున్న దానికి ఇప్పుడు కనపడేదానికి మ్యాచ్ అయిందా? నేను ఏదైతే అనుకున్న విజువల్గా ఏదైతే బాగుంటుంది అనుకున్న ఈ సినిమా అనుకున్నానో అది జాతర. వెరీ బిగిన్ అదే మనకు హార్ట్ఫుల్ కూడా అదే జాతర ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే విజువల్గా అనుకుని నేను బేజర్గా విజయ్ మాస్టర్తో మాట్లాడింది కూడా అందుకే. మన డైరెక్టర్ గారు ఎంత భయపడినా నేను విజయ్ మాస్టర్ని అంత పెద్ద టెక్నీషియన్ మన బతిమాల బామలు తెచ్చుకుని ఎందుకైతే చేసామంటే నాకు వెరీ బిగిన్ నుంచి ఆ జాతర ఆ సెటప్ అనేది సినిమాకి చాలా పెద్ద హైలైట్ అనిపించింది. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వచ్చి నాకు తెలిసి ఇంతకుముందు అనుకున్నప్పుడు కెమెరా రాజు అనుకోలేదు అనుకుంటా, మన దగ్గరికి వచ్చిన తర్వాత రాజు. సార్ ఫస్ట్ 3 years బ్యాక్ నేను ఫస్ట్ కలిసింది రాజుగారిని సార్. అప్పుడు రాజుగారు ఫ్రీగా లేరు, నేను వేరే వాళ్ళతో పనిచేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజుగారు ఆప్షన్ మీరు ఇచ్చారో నాకు, మా దాంట్లో ఆడి ఇంతకుముందు చేస్తున్నారు నేను హ్యాపీ అనుకున్న తర్వాత రాజుగారి విజువల్స్ మీరు ఎంతవరకు సాటిస్ఫై అంటే మీరు అనుకున్న విజువల్స్కి సార్ ఆర్టిస్టులుగా మీరు కానీ అంటే మీరు విజువల్గా చూసుకోవడం అనేది కదా. మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది సార్. చూసిన తర్వాత మేము అదే ఫీల్ అయ్యాం. ఇప్పటికీ అంతే ఎక్సైట్మెంట్, ప్రతి విజువల్ ప్రతి పాట వచ్చినప్పుడు ప్రతి ట్రైలర్ వచ్చినప్పుడు అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది. He did so well. అంటే ఎంత రూటెడ్ స్టోరీకి మనం 3 generations చూపిస్తున్నాం. ఆ 3 generations కి డిఫరెన్స్ ఎంత బాగా చూపించారు ఆయన కలర్ ప్యాలెట్ లో కానీ, ఫ్రమ్ ద కాస్ట్యూమ్స్ టు ద సెట్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్. మళ్ళీ మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం సార్ ఒక్కసారి. మన అనుదీప్ దేవ్ గారు నేను ఇచ్చి కంపల్సరీ ఇలాంటి సినిమాకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు 12 మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చొప్పున 12 మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకున్నారు. హౌ డిడ్ యూ ఫిక్స్ ఆన్ అనుదీప్? నాకు తెలిసి నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటే నేను ఆయనతోనే కంఫర్ట్ ఫీల్ అవుతానన్న లెవెల్లో మేము ఎదురు ఉన్నాం. జనరల్గా చాలా మందికి తెలుసు, ఇప్పుడు కూడా చాలా బిగ్ కాంబినేషన్ పెద్ద డైరెక్టర్ చాలా మంది వాళ్ళ ఫస్ట్ సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ట్రావెల్ అవుతారు చాలా మంది ఉన్నారు. నాకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం, తిట్టుకుంటాం. ఫైనల్గా మీరు చెప్తారు కదా, లేదు మొన్న మీరు అన్నారు ఒకసారి ఇది బుద్ధిదానికి కూడా ఎగ్జైట్ అవుతారు కదా అంటే ఆయన అన్నారు ఏం ఎగ్జైట్ అవుతాడు, స్ట్రైట్ అవే చెప్తాడు ముఖం మీద, లేదు నచ్చలేదు అని. పాపం ఆయన ఎంత కష్టపడ్డారంటే ఇచ్చి చిన్న సినిమా పెద్ద సినిమా అదేం లేదు, ఆయన వచ్చి ఎన్ని సినిమాలు అయినా కానీ పక్కన 9 తర్వాత మాత్రమే మాట్లాడతాను నేను. అప్పటి వరకు నాకు ఉన్న ఒకే ఒక ప్రియారిటీ అట్ ద సేమ్ టైం నా లైఫ్, నేను ఏదైనా చేద్దాం అనుకున్నా సాధిద్దాం అనుకుని ఇది ఒక్కటే. నాతో పాటు 2.5 3 years ఆయన జర్నీ సూపర్ సార్. వెరీ బిగినింగ్ నుంచి మీరు 10 songs అనుకున్నారా? ఆయన మీరు కలిసిన తర్వాత 10 songs వచ్చినాయా? లేదు సార్, ముందు నుంచి ఇంతే ఉన్నది, ఫస్ట్ నుంచి 10 songs ఉన్నాయి. అంటే దాన్ని మ్యూజికల్గా కథ విన్న తర్వాత దీన్ని మ్యూజికల్గా అయినా చేద్దాం అనుకుని 10 songs అనుకున్నారా? వెరీ బిగినింగ్లో మీరు కథ రాసుకున్నప్పటి నుంచి అంతే ఉంది సార్. మీరు తీసుకొని ఇంకొక టెక్నీషియన్ ఎవరు? అన్వర్ అలీ మేడం. మా అన్వర్ గురించి ఎడిటర్ I love how Anwar works actually. He looks like అసలు ఏం పని చేయట్లేదు ఈయన అన్నట్టుంటాడు, బట్ he just is constantly working. నేను ఒక రోజు వచ్చేసాడు, సార్ ఏంటి సార్ ఈ బొమ్మలన్నీ మీ టేబుల్ పైన అంటే ఇక్కడే ఉంటున్నాను కదండి, బోర్ కొట్టకుండా బొమ్మలు తెచ్చుకున్నాను. మీకు ఆయనకు ఒక విషయం చెప్పిన సార్, హీస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. బృందా అని చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ వాళ్ళలో 2-3 నా ఫ్రెండ్స్ కూడా, బృందా కానీ లేకపోతే మెకానిక్ రాక్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరికీ 3 months నేను కనపడను. 3 months నేను 3 years బ్యాక్ నుంచి ఒకరితో ట్రావెల్ అవుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాను, నేను వాళ్ళతోనే ఉంటానంటే వాళ్ళు ఎప్పుడు అసిస్టెంట్ పెట్టి అసిస్టెంట్తో ఒక ఫ్లో వేసేసి కూడా ఎడిటర్స్ అంటే ఆన్ వచ్చిన ఒక అసిస్టెంట్ ఉంటాడు, తను చేసి వర్క్ చెప్పి చేస్తాడు. డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన చేసి ఇచ్చి మళ్ళీ అసిస్టెంట్కి పని చెప్పి వెళ్ళిపోతారు. ఫైనల్ కట్లో కూర్చొని అన్ని చేసిస్తారు, ఎంతో కొంత టైం. కానీ నేను ఎప్పుడు చూసినా అది అనుభవిస్తాను లాస్ట్ మంత్ అంతా అప్పుడు ఎప్పుడు చూసినా మన ఆఫీస్లోనే ఉండేవాడు. ఏంటన్నారు అంటే కాదు సార్ ఇంకా ఏదో ఇప్పుడు మీరు అయిపోయింది, మనం ఆల్రెడీ సెన్సార్కి వెళ్ళిపోయాం, ఇంకా దీని ఏమైనా బెస్ట్ ఏమైనా చేయొచ్చాను. మన ఏదో ఒక 2 రోజులు వచ్చి కూర్చున్నాడు. ఏం కూర్చోంటే కాదండి ఏఆర్కే గారు ఏదో కొంచెం సెకండ్ హాఫ్ ఏదైనా ఇంకేదైనా చేయొచ్చు అని అడిగారండి, ఇంకోటి ఏదైనా చేద్దామా, దీనికన్నా బెటర్ ఆప్షన్ కూడా ట్రై చేస్తాను అన్నాడు. అన్వర్ యొక్క ఇన్పుట్స్ చాలా బాగుంటాయి సార్. నాకు ఈవెన్ ట్రైలర్ కట్ కామ్ సార్. ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మన ఆర్ట్ విష్ణు వాళ్ళ టీం కానీ, మా ప్రణయ్ అనే టీం కానీ, వీళ్ళు చేసిన వర్క్ మనకు విజువల్ గా మనం చూసాం కాబట్టి ఇడ్లీ మామ కొట్టు కానీ, ఆ బ్రిటిష్ షాప్ అని మనం అనుకున్న అవి కానీ,
అందులో యాక్చువల్లీ సార్ ఇన్వాల్వ్మెంట్ as it is ఉండింది సార్, as it is. మీకు వచ్చిన సార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆర్ట్లో నిజంగా సార్ ఇన్వాల్వ్మెంట్, సార్ విజువలైజేషన్ కూడా ఉంది. ఆయనకి తెలుసు ఇడ్లీ మమ్మూటి ఇలా ఎందుకు ఉంటుంది, దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం, ఇల్లు చేద్దాం అంటే ఆ నాలెడ్జ్ ఉండడం కూడా ప్లస్. Authentically he would know. ఎలా ఉంటుంది నిడదవోలు కదా సార్. బాగా నెంబర్ ఆఫ్ ఇది వాళ్ళతో కూర్చుని మనం అక్కడే ఉన్నాము, మనం తిరిగే షాపులు ఎలా ఉంటాయి, ఎలా మన హైదరాబాద్లో బాట కాదు కాబట్టి మనం ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అక్కడే ఉన్నాం కాబట్టి ఎక్కడో ఎలా ఉంటుంది. పైగా మీరు 90s ఏదైతే మనం 90s అన్నా 90s మనం అక్కడే ఉన్నాం. ఆ 90sలో అక్కడ ఎలా ఉంటారు, ఆ రాజమండ్రి చుట్టుపక్కల తిరిగాం కాబట్టి మనకు బాగా తెలుసు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ అతను కూడా ప్రణయ్ కూడా నెంబర్ అతను రిఫరెన్సెస్ చాలా బాగా చేసుకున్నాడు. తెలుగు కాకుండానే అంత బాగా చేసుకుంటాడంటే డిజైన్స్ బాగా. నీకన్నా క్వశ్చన్ అయితే అదే మా 11 మందిని సెట్లో చూసినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు అదే హై వచ్చిన ఫీల్ ఏమైనా ఉందా? నేను ప్రతిరోజు వీళ్ళని చూస్తే ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఏ రోజైనా నాకు జిమ్లో వెళ్ళు. మీరు ఒకటి చెప్పడం నాకు బాగా గుర్తుంది. క్యారవాన్లో మా అందరినీ చూసి మీకు ఎంత మంచి రూమ్స్ ఇచ్చారు, ఎంత మంచి. నేను చాలా ఎమోషనల్ అయ్యాను యాక్చువల్లీ నిజంగా సార్. అది బాగా గుర్తు చేసావు. నేను చాలా 3 years వీళ్ళని పట్టుకుని తిరిగాను కదా. పాపం వాడేమో ఎక్కడో ఒక చోట నుంచి నడుచుకుంటా లిఫ్ట్లు అడుగుతా వచ్చేవాడు అనమాట. పాపం వాడు ఆఫీస్కి వేరే చోట ఎక్కడో మూల ఆఫీస్ అది. మిగతా వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి తినడానికి ఉండడానికి కూడా పరిస్థితులు ఉండవు. అంటే ఏదో కష్టపడదామని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ హీరోలు అనేటప్పటికీ ఒప్పుకునేవారు కాదు వాళ్ళందరూ. బొక్క ఈడేంటి, ఈడి మొఖానికి ఏంటి అన్న మాటలు నేను విన్నా. బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి, తినడానికి కూడా ఫుడ్ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, చాలా కష్టాలు పడ్డారు అందరూ. ఎప్పుడైతే నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఒక క్యారవాన్ చూసిన తర్వాత నాకు కూడా క్యారవాన్ చూడడం ఫస్ట్ టైం. వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చిన్న ఎమోషనల్ ఫీల్ వచ్చింది. నా హీరోలకి క్యారవాన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడి నుంచి నేను సాయంత్రం షూట్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళి మొత్తం అందరు రూమ్ తలుపులు కొట్టి ఈ రూమ్ చూసుకుంటే ఒక ఇద్దరు మంచిగా టవల్ కట్టుకుని డ్యాన్స్ వేసుకుంటా కూర్చోండి. మంచి డైలాగ్. నిజంగా మా రూమ్స్ చూసిన తర్వాత ఆయనకి అర్థమైంది అనమాట, ఆయన రూమ్ కంటే మా రూమ్స్ బాగుంటాయి. అది చాలా మంచి ఎమోషనల్ మూమెంట్ నాకు. అంటే చూసి నాతో పాటు కష్టపడ్డారు పాపం వీళ్ళంతా. నేను ఎప్పుడుంటే అప్పుడు అలాగే కూర్చుని ఉన్నారు. త్వరగా కూడా ఆ రూమ్స్ మేము ఏదైతే లొకేషన్ చూడడానికి వెళ్ళామో ఫస్ట్ మేమే దిగాం అదే హోటల్లో. మేము దిగి ఫస్ట్ మేము రాజు మేమందరూ ఆర్డర్ మన ప్రణయ్ అందరూ అదే హోటల్లో ఉండి ఇవి బాగున్నాయని చెప్పి అప్పుడే అనుకున్నాం, సరే ఇవి హీరోలకి ఇచ్చేద్దాము. తర్వాత మనం వెళ్ళి మేము ఇంకో హోటల్ చూసుకున్నాం. అప్పుడు వెళ్ళి సార్ అప్పుడు ఒక మాట అన్నారు, పొద్దున్నీ సాయంత్రం వరకు మనం వర్క్లో ఉంటాం, ఏదో పని చేసుకుంటాం, మేనేజర్లు కూడా కూర్చుని ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూర్చోలేరు, వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం కష్టపడతారు. సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకోవాలి వాళ్ళు. అంటే మోస్ట్ నా దేశంలో డైరెక్టర్కి ఎంత చిన్న రూమ్ ఇస్తే అంత బెటర్ కూడా. ఇంకా రాత్రి అంతా బాగా పడుకున్నారు అనుకో, పొద్దున ఇంకేం చేస్తారు, అదే కదా. అంటే అందులోనే మీ డైరెక్టర్ అలాగే రాత్రి పడుకోడు బాగా. అప్పటికే కొన్ని రోజులు అయితే పాప అసిస్టెంట్ డైరెక్టర్ నేను కొంచెం వేరే హోటల్లో రూమ్ చేశాను. అంటే ఈయనతో పాటు ఆమె కూడా పడుకునేట్లేదు. వాళ్ళు సార్ మేము ఎక్కడ తిరుగుతున్నాం అంటే వాళ్ళు వీళ్ళు కూడా సార్ పాపం వాళ్ళు ఎవరికీ తెలియని విషయం. నాకు తెలిసి ప్రొడక్షన్ కూడా చాలా తెలిసే ఉంటుంది. నాకు తెలిసి రమేష్ సార్ తెలియకుండా ఏం జరగదు. మాంటేజెస్ నేను రేపు పొద్దునకి ఏంటంటే ఈ రోజు నైట్ ఏమైనా పడితే నైట్ 1 గంట వరకు కొంచెం తెలుసు పైన. అదే కదా మీకు అందుకే అన్నీ మన హోటల్ అందుకే పైన ఒకటి సెపరేట్గా ఒక డైనింగ్ హాల్ ఉంది. మేము ఏదైతే మనం ఉన్న హోటల్ ఉంది కదా, హోటల్ పైన పెద్ద డైనింగ్ హాల్ ఉంది. మనకు ఆయన బాగా తెలుసు కాబట్టి పైన ఇచ్చారు. పైన ఒక 20-30 చైర్లు ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్తాం వెళ్ళి కూర్చోండి అంటే రోజు అక్కడ పైన ప్రతిరోజు డిస్కషన్. మన జేడీ మాస్టర్ గారు డాన్స్ దాని గురించి కానీ, విజయ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే సిట్టింగ్ కానీ అన్నీ అక్కడే మేజర్ సిట్టింగ్స్ అన్నీ అక్కడే వేసుకున్నాం. నిజంగా సార్ జస్ట్ అండ్ యాడ్ ఆన్ టు దట్, మీరు మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడమే కాదు, నేను షూట్ టైంలో ఏం ఇష్యూస్ ఫేస్ చేశానో మీకు తెలుసు, డేట్స్ పరంగా కానీ అవన్నీ. మీకు అప్పుడప్పుడు లేట్ నైట్ కూడా నేను కాల్ చేసేవాడిని, ఇలా ఉంది సార్ నా పరిస్థితి కానీ. ఆ టైంలో ద వే యూ సపోర్టెడ్ మీ సార్, నిజంగా ఆ టైంలో మెంటల్గా నాకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఏమున్నా కూడా ఇందాక మీరు కూడా అన్నారు కదా అన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు అని. మీరు 10 days తర్వాత కూడా ఈ రోజు మీకు ఖాళీగా ఉందామని చెప్పి ఇలా విత్ ఇన్ సెకండ్స్ చెప్పేవారు. మీ మెమరీ పవర్ అలా ఉండేది. హాయ్ సార్. చెప్పమ్మా. బాయ్ సార్. సార్ వంశీ అన్న ఫస్ట్ సాంగ్స్ చెప్పేటప్పుడు ఒక్కో సాంగ్ ఒక మాస్టర్ అనుకున్నాం అన్నమాట, కొరియోగ్రఫీ. సడన్గా చూస్తే జేడీ మాస్టర్ సింగిల్ కట్ అని చెప్పారన్నమాట. జేడీ సార్ని దించడానికి కారణం ఏంటి, అంత నమ్మకం కారణం ఏంటన్నమాట? జేడీ మాస్టర్ గారిని పెట్టుకుందాం నిజంగా మేము కూడా అనుకోలేదు ముందు నుంచి కూడా. అది ఒరిజినల్గా కూడా ఫస్ట్ సాంగ్ కూడా మనం ముందు అనుకోలేదు. ఎందుకంటే మాంటేజ్ ఒరిజినల్గా ముందు వచ్చింది మాంటేజ్. ఇంకోటి జేడీ మాస్టర్ గారిని ఎందుకు పెట్టామంటే
ఒకసారి ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత మీ 11 మంది బాడీ లాంగ్వేజ్ ఆయన కరెక్ట్గా తెలిసింది. ఇందులో ఎవరు డ్యాన్స్ బాగా వేస్తారు, ఎవరు డ్యాన్స్ బాగా వేయరని. మళ్ళీ ఇంకో డ్యాన్స్ మాస్టర్ వచ్చి మీ 11 మందిని అర్థం చేసుకుని చేయాలంటే చాలా కష్టం కదా. ఆయన పెట్టి దీంట్లో ఎవరు బాగా చేస్తారు అని తెలుసు కాబట్టి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి. పైగా మనకున్న 10 ఆల్మోస్ట్ 8 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో డాన్స్ వేసే ఒక 3-4 సాంగ్స్ ఉన్నా మిగతా అన్నీ కూడా మౌంటేజ్. అందులో ఎవరి బాడీ లాంగ్వేజ్ ఏంటి అని కూడా ఆయన బాగా వెరీ బిగినింగ్లోనే డైరెక్టర్తో బాగా సింక్ అయి ఉన్నారు. అది బెటర్ కదా. అప్పుడు ఒకరితో వెళ్తే చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశం ఒకటి కూడా ఒకటి మనకి ప్లస్సే. ఆయనకు కూడా ఒక సినిమాకి అన్నీ చేస్తామంటే ఆయనకు కూడా ఏ సాంగ్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సాంగ్ నెలగా ఒక సినిమాలో 4 సాంగ్ 4 మాస్టర్కి ఇచ్చామనుకో, ప్రతి మాస్టర్ అతని ముందు సాంగ్ కన్నా మన సాంగ్ బాగా చేయాలనేది ఉంటుంది. ఒకే మాస్టర్కి అన్నీ ఇస్తే ఆయనకి అన్ని సినిమాలో ఉన్న యూనిక్గా ఉండి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. ఎవరెవరు చేయాలి అన్ని సాంగ్లు ఆయనే చేస్తుంటారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది ముందు సాంగ్ ఇది వాడాము అంటే. ఇంకో మాస్టర్ పెట్టాము ముందు సాంగ్ ఆయన ఎలా చేసేది తెలియదు. ఇంకా ఆ సాంగ్ మనం ఈయనకి చూపించాం, కాంపిటేటివ్గా అయిపోద్ది. దానికన్నా మనం ఏంటంటే ఈ సినిమా ఎలా అయితే డ్రైవ్ చేశారో ఒకే మాస్టర్ అయితే బాగా డ్రైవ్ చేస్తారండి. మేడం మీకు క్వశ్చన్ మేడం, మామూలుగా వీళ్ళందరితో వర్క్ చేశారు అంతా బాగుంది. ఎందుకంటే మీరు మెగా డాక్టర్, ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్, అర్బన్ లైఫ్ ఎక్కువ జర్నీ చేశారు కదా. ఒక రూటెడ్ కథ చెప్పాను నేను తీసుకొచ్చి. వీళ్ళ ఫేసెస్ అండ్ ఎక్కడ కూడా హీరోయిక్ ఫేసెస్ వద్దు అనుకునే నేను డిసిషన్ మీకు చెప్పినప్పుడు భయపడతారు కంపల్సరీ, అది ఉంది. కానీ ఎప్పుడు అగ్రి అయిన తర్వాత ఏ రోజైనా వంశీ గారు మీరు చెప్పింది తప్పు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? ఎక్కడో దుక్కున ఎక్కడైనా? Sir, now that I saw the film and after I saw their auditions, I was completely swooned anamata. Ante inka I could not ask for a better team. Ante better actors. Nen trailer launch appudu cheppa, I really meant it. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళు చేసిన క్యారెక్టర్కి నిజంగానే ప్రాణం పెట్టి చేశారు. అంటే లైక్ రియల్లీ దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. ఎవ్రీ వన్ ఫెల్ట్ ద సేమ్ వే. లైక్ ప్రసాద్ది మనం మాట్లాడుకున్న సీన్, దట్ 7 minutes లాంగ్ సీన్, ఆర్ శివాది ఆర్ రవిది, ఎవ్రీ వన్ దే గేవ్ దేర్ బెస్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సీన్స్. You know, British has, Chinodu has, William has, everyone has their own set of scenes kada. Chala ante chala proud ga anpichindi naaku kuda. Okay, we are going ahead with some good actors. We are giving the industry koncham manchi chala manchi actors ni istunam anna confidence aithe naaku undindi. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి మీ అందరిలోనూ? మొత్తం మీ 11 మందిలో ఇదిరా బెస్ట్ సీన్ మన సినిమాకి ఇది అనేది ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు. నాదంటే నాది ఉంది ఓసీ సార్, ఓసీ. ఓకే, పర్సనల్ ఫేవరెట్. నైస్. You can tell obviously your own scenes. నాకు మెమరబుల్ సీన్ అంటే ఆ ప్రొజెక్ట్ సీన్ లాస్ట్ లో వేర్ వి ఆల్ యాక్చువల్లీ నైస్ గుర్తుండిపోయి లైఫ్ లో వీళ్ళందరికీ గుర్తుండిపోయే సీన్. అవి లైక్ ట్రూగా వచ్చిన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆ టైంకి మాత్రం మా అందరికి 11 మందికి. నాకు కూడా ప్రొజెక్టర్ సీన్ అంటే చాలా ఇష్టం. లాస్ట్లో కూడా సీన్ అయిపోయిన తర్వాత కూడా అన్న హగ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఏడ్చుంటాను పట్టుకుని. చాలా ఫీల్ అయ్యాను, చాలా అసలు. ఆ రోజు ఎవరిని ఆపలేకపోయాను, మెయిన్ నేను వీడిని ఆపలేకపోయాను. ఆల్మోస్ట్ నాకు ఆ టైంలో సుబ్బు నేను మాట్లాడుతుండే శివాతో పెద్దోడితో మాట్లాడి. యూజువల్గా అసలు బయట అంత ఏడ్చి పర్సన్ కాదు, ఏడిస్తే ఒక్కడనే ఏడవాలి, నాకు వేరే వాళ్ళని ఏడవడం ఇష్టం ఉండదు. యాక్టింగ్ అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పెద్దోడితో అంటుండే ఆ కష్టం చూద్దాం ట్రై చేద్దాం అది అని అంటుంటే లేదు చేద్దాం పెద్దోడు పక్కనే ఉండే. ఎందుకు ఆ ప్రొజెక్టర్ చూస్తున్నాం పెద్దోడిలా పట్టుకుని భలే ఉండింది. సంథింగ్ ఏదో అయిపోయింది, ఇంకా నాకు వచ్చేస్తుంది, ఏడ్ చేస్తున్నా రోల్ అవుతూనే ఉంది కెమెరా టేక్ మధ్యలో. ఏడ్ చేసిన కట్ అన్న వెనక్కి వెళ్ళిపోతున్నా, ఇష్టం ఉండదు. వెళ్ళిపోతున్నా వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను, అదొడతాను తుడుచుకుంటే మళ్ళీ పక్కన మానిటర్లో చూసాను సీన్, అక్కడ ఏడ్ చేస్తున్నా, పక్కకి వెళ్ళిపోయా. 10-15 minutes నా వల్ల కాదు. నాది ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్. బిఫోర్ దట్ ఏమైందంటే అండి, చిన్నోడికి నాకు పెద్ద గొడవ అయింది సార్, చాలా పెద్ద గొడవ అయింది. చాలా పెద్ద గొడవ. అట్లీ వార్నింగ్ ఇస్తే చిన్నోడు మాట్లాడమని సార్, ఇంకా చాలా సీరియస్ అయింది. ఇంక లైఫ్లో మాట్లాడాలన్నట్టు గొడవ అయింది సార్. ఒక్క వర్డే వాడాను అంతే, ఆ లెవెల్కి వెళ్ళింది సార్. ఆ ప్రొజెక్టర్ సీన్ వేసిన తర్వాత స్టార్టింగ్లోనే చిన్నోడు ఇలా బయటకి వెళ్ళి ఆడుతున్నారు, బయటకి వెళ్ళి ఏమైందిలే సర్లే పలకరిద్దామా అని చెప్పి నేనే ఏమైంది చిన్నోడు అంటే పట్టేసి ఇంకోటి వీళ్ళిద్దరు కూర్చొని ఎడుతుంటే మామూలుగా ఏం చేస్తారా మనోడు వచ్చి ఎమోషనల్ ఫుల్స్ అని చెప్పి కమెంట్ చేశాను. నేను ఫస్ట్ ప్రొజెక్టర్ సీన్ వేసాడు, ఏడుస్తున్నాను. నేను మాట్లాడి వచ్చేస్తున్నా, గోదావరి గడ్ సీన్ తర్వాత నుంచి మాట్లాడి వచ్చేస్తున్నాను. రిజల్ట్ పెట్టే అవసరం పోయింది. అయితే సీన్ అవుతా ఉంటే మనోడికి ఏడుపు రావట్లే. మీకు ఎలా వస్తారా ఎన్నిసార్లు రిజల్ట్ పెట్టా నాకు రావట్లేదు అన్నాడు. టచ్ థెరపీ ఒకటి ఉంటుంది, అది చేస్తావా అని చెప్పి అందరం కలిసి నడుము పట్టుకున్నాం, గట్టి దగ్గర తీసుకున్నాం.
తర్వాత నిజంగా ఆ రోజు సెట్లో చాలా మంది ఏడ్చారు, చాలా మంది వీడియోలు తీసుకుని మెమొరబుల్ గా ఉంచుకుందాం తీసుకున్నారు. టెక్నికల్ టీం నేను కానీ యాక్చువల్లీ అందరూ ఏడుస్తున్నారు. కానీ సీన్ జరగకముందు చిన్నోడు ఏడ్చాడు, షార్ట్లో ఆడవలేదు తెలుసా. కాదు, నాకు ఫేవరెట్ సీన్ అని చెప్పలేము. ఒక జల షార్ట్ ఒకటి ఉందన్న నాకు. బొజ్జు మీద నుంచి సుబ్బోది ఒకవైపు బ్లడ్ ఉంటుంది, ఒకవైపు క్లీన్ ఉంటుంది. అదేదో అది ఏదో రిప్రజెంట్ చేస్తుంటే అనిపించింది. అది తీసాడు, అద్భుతంగా తీసాడు. అది కావాలని నేను రాజు గారు ఒక సైడ్ కొట్టి ఉంటాడు. యాదృచ్ఛికంగా జరిగింది. హాఫ్ ఏ కోపం ఒకవైపు ఇలా బ్లడ్ వస్తుంది, ఒకవైపు నార్మల్ ఉంటుంది. చాలాసార్లు చెప్పారు కదా మీకు సీన్ గురించి. సూర్య క్యారెక్టర్ అలాగే ఉంటుంది, సుబ్బు క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఓన్లీ రైట్ సైడే హాఫ్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, హాఫ్ మాత్రమే బ్లడ్ ఉంటుంది. అటువైపు కోపం, ఇటువైపు సంతోషం చూపించారా? అంతే. నాకు ఫేవరెట్ సీన్ అంటే రివర్ దగ్గర ఎమోషనల్ సీన్. చాలా మై ఫేవరెట్. నా డైలాగ్ అక్కడే ఉంది, సో అందుకే నా ఫేవరెట్. నాకు ఫేవరెట్ వచ్చేసి ముద్దు పెట్టేసి సీన్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి. ఇంకొక క్వశ్చన్ అన్న, జనరల్ క్వశ్చన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ముందు వీళ్ళని కూడా ఫినిష్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి అందరూ మాట్లాడిన ప్రాజెక్ట్స్ సీనే. ఎందుకంటే యాజ్ ఏ యాక్టర్గా దీని తర్వాత కూడా చాలా ఫిల్మ్స్ చేస్తాం మేము. బట్ నాకు నమ్మకం లేదు, నిజం. కానీ అలాంటి సీను, అలాంటి మూమెంట్ లైఫ్ లో మళ్ళీ రాదు. అంత మంచి సీన్ అది. నా ఫేవరెట్స్ వచ్చేసి శివ స్పీచ్ మేడం. ఎందుకంటే సాయి కుమార్ గారు లాంటి వ్యక్తితో శివ పోటీ పడ్డం అంటే మామూలు విషయం కదా కొత్త యాక్టర్కి. నిజంగా ఆ రోజు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే నువ్వు చేసిన సీన్ లేవా? నువ్వు ఉన్న సీన్ నువ్వు యాక్ట్ చేసిన సీన్ నీకు ఫేవరెట్? నాకు యాక్ట్ చేసిందంటే మా కిరణ్ కోట దగ్గర సాయి కుమార్ గారు బామ్మది గారు రమణ భార్గవ్ గారు సీన్ లోని అవుట్ ఫోకస్ లో ఉంటారు. అంటే బ్లర్ లో కనిపిస్తావు కదా. బ్లర్ లో కనిపిస్తావు. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ మేడం. అంతేనా? కాదు, కిషోర్ ఇంకా సూర్య చెప్పాలి. ఓ పాటసారి సాంగ్ లో మా ఇద్దరితో ఒక షార్ట్ ఉంటుంది, నాకు మోస్ట్ ఫేవరెట్. అంటే చాలా ఫీల్ అయ్యాం, సింగిల్ టేక్ లో అలా అయిపోయింది. జస్ట్ మొత్తం క్రూ ఫేవరెట్ అది. బైక్ ఆ రోజు అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేశారు. మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఇద్దరం చేసిన ఫీల్. కానీ జేడి నేను చూసుకుంటూ మేమందరం అలాగే చూస్తున్నాం. జేడి నేను పక్కన నించున్నాం, ఏదో ఫీలింగ్ లో ఉండిపోయాం అందరం. ఈవెన్ కెమెరామెన్ కూడా అలాగే చూస్తున్నాడు అనమాట. అదేదో నిజంగానే మేము చాలా మంచి సీన్ సార్ అది. ప్రొజెక్టర్ సీన్ కూడా ఆబ్వియస్లీ మోస్ట్ ఫేవరెట్. రెండు. నా ఫేవరెట్ సీన్ వచ్చేసి ఆత్రం మదర్ సీన్. అది కాక నా పర్సనల్ ఫేవరెట్ ఒకటి ఉంది. వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఇవన్నీ పక్కన పెడితే ప్రొజెక్టర్ ఫస్ట్ టైం చూడటం నేను. ఆ ఫస్ట్ టైము వీళ్ళని ఆ ప్రొజెక్టర్లో అంత సన్నగా చూసి మళ్ళీ లైవ్లో ఎంత లావుగా చూసేసరికి నాకు ట్రైనర్గా నేను లైఫ్లో ఎక్కువ తొందరగా ప్రౌడ్ అవును. ఆ రోజు చాలా గర్వంగా అనిపించింది. వచ్చేసి మేడం దగ్గరికి వెళ్ళిపోయి, మేడం మీరు సాటిస్ఫైడ్ సార్, మీరు సాటిస్ఫైడ్. నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ క్రెడిట్స్ అంటే గోస్ టు అక్షయ్ ఓన్లీ. ఆ రోజు అక్షయ్ లేకపోతే ఏమో మరి ఏమో. ఆ రోజు అందరికీ వచ్చి చెప్పాడు, థ్యాంక్స్ రా, చాలా కష్టపడ్డారు, థ్యాంక్స్. అందరితో మాట్లాడాడు. చాలా మమ్మల్ని చాలా మోటివేట్ చేశాడు. అంటే ఒక బిస్కెట్ పెట్టినా సరే మోటివేషన్ ఎక్కువ ఉండేది. ఈ మోటివేషన్ నాకు వద్దురా బాబు బిస్కెట్ తినేసి పడుకున్నావు. అంటే తనకి చాలా కాన్ఫిడెన్స్. నేను లావ్ అవుతాను నాకు నమ్మకం ఉండేది కదా, రే నువ్వు అవుతారా అని. ఎంతైనా లావ్ అవ్వను నేను, కానీ నేను సన్నపడతాను నాకు నమ్మకం ఉండేది కదా. అంటే నేను కొన్ని కామెంట్స్ వాటిలో చూసాను. రీసెంట్ గా ఒకటి 10 మెంబర్స్ హీరోలతో మలయాళం సినిమా ఒకటి పెద్ద హిట్ అయింది కదా. ఇప్పుడు మన్యుమల్ బాయ్స్ రాగానే మన్యుమల్ బాయ్స్ అది అక్కడ హిట్ అయింది కాబట్టి మళ్ళీ తెలుగులో వెంటనే ఇది చేస్తున్నారు అని అన్నారు. జస్ట్ 11 మెంబర్స్ సేమ్ అలా పెట్టి దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తే అది కరెక్ట్ అంటే నీ ఉద్దేశం మనది కూడా మలయాళం తమిళ కేరళనే కదా. No, because if they're comparing us to a hit film like Manyumal Boys, then I think it's a good thing. Manaki.
పెద్దోడికి ఆటో డ్రైవింగ్ ఎలా నేర్పించారు? ఇంకా నేర్చుకోలేదు కంప్లీట్. రెండు సార్లు 3 సార్లు ట్రై చేశారు ఇద్దరు నిజంగా నా కాలో చెయ్యో 2 సార్లు పోవాలి సార్. ఒకసారి అయితే చెరువులో పడి ప్రాణమే పోవాలి. సార్ ఫస్ట్ టైం ఆ సీన్ చేసినప్పుడు రిగ్ కడతారు కదా సార్ ముందు. రిగ్గు రెండోది అద్భుతమైన ఆటో సార్ అది. దానికి గేర్ ఒకటే ఉంటుంది. అంటే గేర్ అంటే బేసిక్గా మనం యాక్సిలేటర్ వస్తాం కదా, అలా వేసుకోవాలి, ట్రూర్ తిరిగిపోతుంది, బ్రేక్ లేవు. రిగ్ వేసారు, లైట్లు లేవు. ఇంకోటి ఆ మొహం మీద లైట్ ఉందండి, నైట్ టైం సీన్. వీళ్ళు వెళ్తున్నారు, రా రా అంటే వీళ్ళు వాయిస్ విని నేను వెళ్ళాలి. తిన్నగా ఒక కిరాణా షాప్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు బయటికి ఫ్రిడ్జ్లు పెట్టి ఐరన్ పెడతారు కదా, ఫ్రిడ్జ్లో ఎవరు పట్టుకెళ్ళిపోకుండా ఐరన్ ఇటు గొత్తులో దీపోల్సి. రెండోది విలియం ఎక్కాడండి, అంతలో చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాం, నార్మల్ గా వెళ్తుంటే ఏ పెద్దడా నీకు ఆటో వచ్చింది అన్నారు. తిన్నగా అది కొంచెం అలా గోదాట్లో అలా జంప్ అయ్యి పడి ఒక తుప్పల్లోకి వెళ్ళింది. కర్రలన్నీ ఇలా వచ్చి వంశన్న, నాదో క్వశ్చన్ ఉందన్న నీకు. యాక్చువల్గా పెద్ద ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ అన్నమాట అన్నయ్య. తెలీదా మీకు? అదే అయితే అన్నయ్యని డైరెక్షన్ కాకుండా కథ ఇచ్చామంటే మీరు ఏం చేసేవారు? వెళ్ళిపోయేటోళ్ళ కథ ఇచ్చేటోళ్ళ? ఎంత మాట అన్నాడు సార్, ఎంత మాట అన్నాడు. సో సార్ స్టోరీ చాలా బాగుంది, కానీ మీరు నాకు స్టోరీ ఇచ్చేస్తే నేను ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్ చేసుకుంటాను. అంటే నానుంటే ఏం చేస్తాను? 7వ ప్రొడక్షన్ హౌస్ వెళ్ళేది. ఏడో ప్రొడక్షన్ అంతే కదా సార్, ఆబ్వియస్గా గట్టిగా చెప్పండి. మీ అన్న లెక్క తప్పు చెప్పాడు, ఇంకా ఉంటే తప్పు చెప్పండి. చాలా ఉన్నాయి బయట తీయలేదు. చెప్పమను, 10 పైన ఉంటాయి ఈజీగా. అలా మీరు ఏం చేశారు? అది కూడా 11. నిజంగానే అంటే ఆ మొండితనం, ఆ స్టబర్నెస్ కంపల్సరీ డైరెక్ట్. అలా కాదు, మీరు చెప్పారు, నేను చాలా మందికి చెప్పాను ఈ కథ అని చెప్పి మీరు చెప్పారు. మేము తీసేటప్పుడు ఎవరికన్నా మేము ఏం సినిమా చేస్తారండి అని ఇలా కమిటీ కుర్రాళ్ళకి ఒక సినిమా ఇంకా మన టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. మనం ఇండస్ట్రీలో ఏమన్నా కలిసినప్పుడు కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి ఇలా కొత్త డైరెక్టర్ అండి వంశీతో సినిమా కమిటీ కుర్రాలు అని చెప్పి 11 మంది కుర్రాలతో కదా. అవునండి అంటే ఈ కథ విన్నాను. అది డైరెక్టర్లో లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎవరైనా అందరికీ విన్నామంటే ఈయన అసలు అనుకుని అసలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మొత్తం సగం మంది చెప్పినట్టు నేను కథ అయినా ఇప్పుడు తర్వాత మేము ఆల్మోస్ట్ ఈ బిజినెస్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కోసం వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా సగం మందికి తెలిసింది. సార్ బేసిక్గా నేను 2 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ నేను అంటే చాలామంది డెడికేషన్ ఆర్టిస్టులను చూశాను సార్. సార్ చాలా ఏడిపిస్తాం సార్ మేము బ్రిటిష్ని. నేను ఎక్కువ ఏడిపిస్తా ఉన్నాను, నేను తిన రాంబాబు అంత ఏడిపిస్తాం తిన్న. కృష్ణానగర్ నుంచి హాఫీజ్ పేస్ట్ నడిచొచ్చేవాడండి. నడిచొచ్చి ప్రాక్టీస్ చేసి 5 కిలోమీటర్లు పరిగెట్టి అక్కడే ఆ స్టాప్ ఫుడ్ తిని మళ్ళీ అక్కడి నుంచి నడిచొచ్చేవాడు. ఇంకొక గ్రేట్ థింగ్ చెప్తారండి, ఇతన్ని కెమెరా పెట్టిన తర్వాత వర్స్ట్గా బిహేవ్ చేసిన మీద అంటే కెమెరా పెట్టిన తర్వాత కిలుక్కుంటూ ఉంటాం, మళ్ళీ మూడ్లోకి వెళ్ళాలంటే కష్టం. ఏదో నాకేదో షార్ట్ ఫిల్మ్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్టర్ తెలుసు కాబట్టి మళ్ళీ సీరియల్గా వచ్చేస్తాం. ఇంకో డైరెక్టర్ తంతట మేము రోల్ చెప్పిన తర్వాత అంటే ఒకడు ఒప్పుకోడు, మాకు అలవాటు అయిపోయి అందరం ఫ్రెండ్స్ అట్లా అయిపోయింది. బట్ దిస్ గై మేము రోల్ కెమెరా ఫిట్ చేశారు, పొజిషన్ నిలబడండి, రోలింగ్ కావద్దండి, పొజిషన్ నిలబడండి అన్నప్పుడు నిలబడతాడండి. మేము అప్పటి నుంచి ఏడిపించడం స్టార్ట్ చేస్తాం, లాగుతాం, తోస్తాం. మీరు ఇందాక చూసారు అక్కడ బయట అలా ఉండిపోతాడండి. ఏ పొజిషన్ ఇమ్మంటారో ఆ పొజిషన్లో ఉండిపోతాడు. మీరు కెమెరా ఫిట్ చేసి గంట తర్వాత రోల్ చెప్పినా అక్కడే ఉంటాడు, బయటకు వెళ్ళి. విజయ్ మాస్టర్ కూడా చాలా మెచ్చుకున్నారు ఆ విషయంలో. జరిగిన రోజు అది 2 సార్లు 3 అవునండి, అది గోదావరి ఫైటర్స్ తో కూడా ఉన్నారు. ఒక్క విజయ్ 3 సార్లు చూసి అసలు రివ్యూ దాంట్లో కూడా చూసి ఎక్కడ పడమన్నాడో అక్కడ పడడంతో పాటు ఎలా పడుతున్నాడో అలాగే మళ్ళీ 17 takes ఆల్మోస్ట్ ఎన్ని టేక్స్ 17 takes 17 times వీడు ఇసురుతాడు. వీడు ఇలా ఇసిరితే ఆడలాగే గాల్లో ఎగిరి అలాగే పడుతుంది, దబ్ దబ్ అని సౌండ్. కింద ఎండిపోయి ఉంటుంది సార్, అది కింద ఎండిపోయి. చెప్పినప్పుడు కూడా సుబ్బుని ఇతను వచ్చి వార్నింగ్ ఇస్తాడంటే నేను ఫస్ట్ అంటే సీన్ సీరియస్నెస్ ఉంది కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది. ఇతనేమో ఇంతే ఉన్నాడు, సుబ్బునేమో ఇలా చూపించారు, సుబ్బుని వచ్చి ఇతను ఏం బెదిరిస్తాడు ఆ సీన్ మనం అనుకున్నాం. నిజంగా కెమెరాలు విజయమాస్టర్ తీసినప్పుడు చూస్తే నాకే భయం వేసింది. ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఎదరికి చూస్తే ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్ నిజంగానే సార్ ఏం చేస్తాం. ఆ రోజు సుబ్బు నేను విలియం కూడా ప్రాక్టీస్ చేయించాం సార్ ఆ రోజు నైట్.
అది చెప్పరా ఫేస్ టు ఫేస్ అబ్బో అది దాంతోపాటు మనకి ఏంతో ఒకటి ఉంటుంది కదా మా సాయి కుమార్ గారి సీన్ నుంచి వచ్చి ఆ పంచాయతీ జరిగేటప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు నా దగ్గరికి ఎలా వస్తున్నారో నువ్వు అంత ధైర్యంగా వచ్చి అసలు కరెక్ట్ గా ఎవరైనా మీదకెళ్తాడు. ఆడు కూర్చుని ఉన్నాడు నుంచి ఎదుర్కొని మాట్లాడుతాను అసలు లేదు సార్, సాయి కుమార్ గారు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పంచాయతీ సీన్ ఉంటది కదా, ఆ నుంచి ఉన్నారు ఈయన కూర్చుని ఉన్నారు ఎదుర్కొని వచ్చి బెదిరిస్తాడు. ఆయన భయపడ్డా కూడా రీజన్ ఉంది సార్, ప్రొడక్షన్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు. రెండోది వాళ్ళలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఏది సీరియస్ గా తీసుకోడు, డైరెక్టర్ చెప్తేనే చేస్తాడు. ఇంకా అసలు వీళ్ళు ఎవరు మాట్లాడినా మాట్లాడు. మై ఫేవరెట్ యాక్టర్, కంపల్సరీ మై ఫేవరెట్ యాక్టర్. ఎంత బాగా చేశాడంటే వాడి ఎక్స్ప్రెషన్స్ కానీ వాడి ఏమంటారు కష్టం కానీ నేను చూశాను సార్. పాపం వీళ్ళందరినీ చాలా కష్టపడ్డారు సార్. ఫైనల్లీ ఏదైతే అయింది మన టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మాట్లాడుకున్నాం, ఇంక్లూడింగ్ జేడీ మాస్టర్, అవర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, మన అమ్మాయిలు బ్యూటిఫుల్ అమ్మాయిల గురించి లేదు. అందరూ చాలా బాగా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ మోర్ ప్రాజెక్ట్స్ ఫర్దర్గా. అవన్నీ పక్కన పెడితే మేడం August 9th మా కళను మీరు కూర్చుని ఎదురుగా నెరవేర్చారు మేడం. ఇది మాత్రం మేము జన్మలకి రుణపడి ఉంటాం. ఇంకో జన్మ కాదు, ఈ జన్మలోనే కంపల్సరీ పింకిల్ ఫిల్మ్ పిక్చర్స్కి దాసోహం అయిపోతాం, అది కన్ఫామ్గా. నిహారిక గారికి కూడా ఆల్వేస్, నిహారిక గారికి, రమేష్ గారికి, SRD స్టూడియోస్కి, పని గారికి, వీళ్ళందరికీ కూడా కంపల్సరీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాము మేము. ఎన్నో రోజులు పడుకోకుండా తినడానికి కూడా నోట్లోకి ముద్ద లేదు కదా మా అందరికీ. ఎందుకంటే అందరూ నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం. ఏదో నెక్స్ట్ ఏదో బిజినెస్లు చేసేసుకుందాం లేకపోతే ఇంకోటి చేసుకుందాం కదా. మాకు తెలిసిందల్లా ఒక్కటే సినిమా. ఈ సినిమా తప్పితే మాకు ప్రపంచంలో ఇంకేం తెలియదు. అది ఒక్కటే మా బతుకు. ఒక ప్లాట్ఫామ్ని మీరందరూ కల్పించి దగ్గరుండి ఎదురుగా మమ్మల్ని అందరినీ తీసుకుని ఇండస్ట్రీకి, ఈ ప్రపంచానికి మా కుర్రోల్ని ధైర్యంగా మీరందరూ హీరోలరా అని పరిచయం చేస్తున్నారు. ఈ మూమెంట్లో వెరీ 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 అందరూ ఒక్కసారిగా థ్యాంక్ యూ సో మచ్. నెలకి 30 రోజులు 10 రోజులు సీరియల్ డేట్స్ వదిలేసినట్టు మేము పింకిల్ ఫిల్మ్ డేట్స్ వదిలేస్తాం. ఒకటండి మాట చేసిన ప్రసాద్ అడుగు. లేదండి, మీరు ఎప్పుడు పిలిచినా నేను ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్పాను, ఎప్పటికీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పనండి. ఇప్పుడు కూడా చెప్పలేదు మీకు, ఎప్పటికీ చెప్పండి. నేను అరవడం పోకూడదు. డెఫినెట్ గా మీరు ఎప్పుడు అడిగినా చిన్న పాత్ర ఇచ్చిన అడగరండి, ఎక్స్పీరియన్స్ వచ్చారా అంటే నేను వచ్చేస్తాను. అంత రెస్పెక్ట్ ఉంది నాకు. ఎందుకంటే కాదు మిమ్మల్ని పిలిచి ఎక్కడ వెనక నిలబడ్డాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు. అంత పెద్ద ఆర్టిస్ట్ తీసుకొచ్చి వెనక నిలబెట్టారు చూడు, వీళ్ళకి ఎక్కువ అయిపోయింది అంటారు కదా. మరి ఈ సినిమాలో నుంచో పెట్టారు. ఒకటండి, మా పేరెంట్స్ మాకు లైఫ్ ఇస్తే ఇండస్ట్రీలో మాకు లైఫ్ ఇచ్చింది నిహారిక గారు. Thank you. No, I am very grateful that I got such a hard working and genuine team. ఎందుకంటే 11 మంది లేకపోతే 16 మంది టీంలో అందరు 16 మంది ఇంత అద్భుతంగా యాక్ట్ చేసి ఇంత జెన్యున్ గా క్రాఫ్ట్ పట్ల శ్రద్ధ చూపించి వర్క్ చేశారు.